ఓం నమస్తే. ఈరోజు వేదమంత్రము ఓం బలాదేకమనీయస్కం ఉథైకం నేవ దృశ్యతే తతః పరిష్వజీయసి దేవతా సా మమ ప్రియా. అథర్వ వేద మంత్రము. ఇందులో మనకు భావార్థము పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడో ఒకసారి అందరం అర్థం చేసుకుందాం. నాలో ప్రేమ శక్తి ఎందుకు ఉన్నది? ప్రేమ భాజనమైనదేది అను దానిని వెదుకుచుండగా ప్రపంచములో నాకు 3 తత్వములు గోచరమైనవి. అందులో ఒకటి వెంట్రుక చివరి భాగమును 100 కొలది భాగములుగా ఛేదింపగా అంతమున మిగిలినట్టి అత్యధికమైన సూక్ష్మమైనటువంటి పరమాణువు ప్రకృతి యొక్క పరమాణువులతో ఈ దృశ్యమాన జగత్తు తయారైనది. దీనికంటే సూక్ష్మమైనది రెండవ తత్వము ఉన్నది. అంటే మొదటి తత్వము ప్రకృతి తత్వంగా చెప్పాడు. మన వెంట్రుకను చివరి భాగాన్ని మళ్ళా 100 భాగాలుగా విడదీస్తా పోతే లాస్ట్లో మిగిలినటువంటి అత్యంత సూక్ష్మమైన దాన్ని పరమాణువు అంటారు. దానికంటే భిన్నమైన దాన్ని ఇక్కడ రెండవది, దీనికంటే సూక్ష్మమైనది రెండవ తత్వం ఉన్నది. దీని యొక్క సూక్ష్మతత్వము భౌతిక వస్తువుతో పోల్చుటకు వీలు లేనట్టిది. అంటే ఈ యొక్క రెండవ తత్వం ఏదైతే ఉందో దాన్ని భౌతికమైనటువంటి పదార్థాలతో మనం పోల్చలేమంట. ఎందుకు? అది అత్యంత సూక్ష్మమైంది కాబట్టి. ఇది అద్భుతమైనటువంటి జీవతత్వం. ఆ రెండవ తత్వం ఏమిటి? జీవతత్వము. ఈ రెండవ తత్వమునకు సూక్ష్మమున మించినట్టిదియు అన్ని వైపుల నుండి ఆలింగనము చేయునట్టియు వ్యాపకతత్వము దేవతత్వము. ఇక్కడ ఈ మంత్రంలో 3 తత్వాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు పరమాత్మ. మొదటిది ప్రకృతి తత్వము, రెండవది జీవతత్వము, మూడవది పరమేశ్వర తత్వము అని చెప్తున్నాడు. దాన్ని దేవతత్వము అంటారు. ఈ మూడవది యగు దేవతయే నాకు ప్రియమైనది. జీవునికి ప్రియమైనదంట ఈ మూడవ దేవతత్వం. మొదటిది యగు ప్రకృతి దేవత జడం. ఆ ప్రకృతి కూడా దేవతే, కానీ జడం. అది ఆనందము లేనిది అగుటచే నాకు ప్రియం కాదు. చూడు, ప్రకృతిలో ఆనందం అనేది లేదని చెప్తున్నాడు స్పష్టంగా. ఎందుకు? అది జడం. జడములో ఆనందము ఉండదు. అందుకు నాకు అది ప్రియమైంది కాదు. రెండవ వస్తువు నేనే. ఇక రెండవ తత్వము నేను, ఆత్మను. నా ఆత్మయే నేను ప్రేమించువాడను అగుటచే ప్రేమకు విషయము కాజాలదు. వాడు ప్రేమించబడేవాడు. అంటే ఇంకొక వస్తువు ఉండాలి ప్రేమించబడాలంటే. కాబట్టి వాడిని వాడే ప్రేమించుకోలేడు. కావున వానికి వాడే విషయం కాజాలడు. అందుచేత నేను కాక నా ఎదుట 2 వస్తువులున్నవి. అవి ప్రకృతి పరమాత్మలు. చిత్ స్వరూపుడగు ఆనంద స్వరూపుడగు పరమాత్మ కంటే శూన్యమైనటువంటి ప్రకృతి ప్రియమైనది ఎట్లు అగును? ఇక పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు, చాలా సూక్ష్మమైన స్వరూపం. అది చిత్ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు అనమాట. కాబట్టి అదే మనకు ప్రియమైనది. దాని ముందర ప్రకృతి మనకు ఎట్లా ప్రియమైనది అని చెప్తున్నాడు. నా ఆత్మకు ఆత్మ అయినట్టియు నన్ను ఆలింగనము చేసుకొని వ్యాపించి ఉన్నట్టియు ఆనందమును ఇచ్చునట్టిదియు అగు పరమాత్మ దేవతయే నాకు ప్రియమైనది. ఇక మన లోపల మనల్ని ఆలింగనం చేసుకొని, ఆలింగనం అంటే మన లోపల వ్యాపించి ఉంటుంది అన్నమాట. పూర్తిగా నన్ను హత్తుకొని ఉన్నటువంటిది పరమాత్మ తత్వము. అదే నాకు ఇష్టమైనది, ప్రియమైనది అని చెప్తున్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యము, దివ్యమైనటువంటి భోగములు, లెక్కలేనన్ని పదార్థములు, ఆనందము, జ్ఞాన ప్రకాశము లేనట్టిది అగుటచే వానిని విడిచి ప్రేమ ద్వారా పొందదగిన ఆ పరమాత్మను పొంది సంపూర్ణమైనటువంటి ప్రేమ చరితార్థమైనట్లు తలచి కృతకృత్యుడను అగుదును.
ఇక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, భోగాలు, లెక్కలేనటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా లెక్కలేనన్ని పదార్థముల ఆనందము, జ్ఞాన ప్రకాశము లేనట్టిదియు అగుటచే వానిని విడిచి, అవన్నీ ఆ ప్రకృతిలో జ్ఞాన ప్రకాశం లేదు, ఆనందము లేదు, అవన్నీ విడిచి ప్రేమ ద్వారా పొందదగినటువంటి ఆ పరమాత్మను పొంది సంపూర్ణమైనటువంటి ప్రేమ చరితార్థమైనట్లు నేను తలచి కృతకృత్యులను అగుదును అంటున్నాడు. అంటే ఈ విధంగా మనము ఈ ప్రకృతిలో ఏ విధమైనటువంటి ఆనందము లేదు, అది జడ పదార్థము, జ్ఞానము లేదు. కావున జ్ఞానము, ఆనందము ఉన్నటువంటి తత్వం పరమాత్మ తత్వం, దేవతత్వము, అదే నాకు ప్రియమైనది. దాన్ని పొందాలంటే మనం దాన్ని ప్రేమించాలా అంటున్నాడు ఇక్కడ. సంపూర్ణమైనటువంటి ప్రేమ ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని మనం పొందవచ్చు అని ఇక్కడ ఈ మంత్రము ద్వారా మనం ఆ పరమాత్మను చాలా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే అంత ప్రేమించాలి, మన ఆత్మ కంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు మనము దాన్ని సంపూర్ణమైనటువంటి ప్రేమ అంటారు. ఆ ప్రేమ ద్వారా మనం ఆ పరమాత్మను పొందవచ్చు, ఆనందమును పొందవచ్చు అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. కావున అందరూ కూడా ఈ యొక్క 3 తత్వాలు ఉన్నాయని వేదం ఈ మంత్రం ద్వారా స్పష్టం చేస్తుంది. ఇలాంటి మంత్రాలు అనేకం ఉన్నాయి. కావున ఈ విధంగా అందరూ తెలుసుకోగలరని ఆశిస్తూ ఓం తత్సత్.